హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉమ్, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు ఉత్తులబై గ్రాండ్మా అండి. ఇవాళ మీకు అమ్మవారికి వాసవి మాతకి పుట్టినరోజు వస్తుంది కదండి. వాసవి మాత జయంతికి ఏ విధంగా అయితే ఒత్తి చేసుకోవాలో ఆ విధంగా చేసి చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే వాసవి మాతకి పంచపద్మావతి చేసి హారతి ఇవ్వచ్చండి. పంచపల్లవ హారతి ఈ విధంగా చేయొచ్చు. అది ఎలాగో చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఈ విధంగా అయితే మనం ఒత్తిని బారుగా పోసుకుని చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుని దూది గింజ తీసి పెట్టుకుని చక్కగా అది కూడా జడపత్తిని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. జడపత్తితో హారతి ఇస్తే అమ్మవారికి చాలా మంచిదంటండి. చూస్తానండి. శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది జడపత్తి అండి. ఈ విధంగా జడపత్తితో గింజ తీసుకుని రెడీ చేసి ఉంచుకున్నానండి. చూసారా ఫ్రెండ్స్? దారం తీసుకుని రెడీగా ఉంచుకున్నాను, బాగా వస్తుందని. ఈ విధంగా అయితే నమో దేవై సుభద్రాయై కన్యకాయై నమో నమః. శుభం గురు మహాదేవి వాసవ్యై చై నమో నమః. జయాయ జై భద్రాయై నమస్తే. వాసవి మాతది ఈ విధంగా ఈ పత్తితో గింజ తీసుకుని ఇది బాగా చేసుకుని రెడీగా అట్టి పెట్టుకోవాలండి దారాన్ని. ఇదే విధంగా ఈ దారం పోగు తీసేసుకొని ఆ పోగుని మనకి 365 కావాలంటే 5 6 30 అండి. 3 5 6 30 300 అంటే 65 60 చొప్పున వేసుకుంటే 68 5 5 25 70 5 7 35 5 70 పోసుకోవచ్చు. 5 70 అంటే ఒత్తులు 365 కావాలనుకుంటే 70 చొప్పున ముక్కలు తీసుకోవాలండి. ఓ 10 ఒత్తుల పైన మనం పంచాయుధం ఒత్తి పైన చేసుకుని పెట్టుకోవచ్చు. ఇరవై 27 చొప్పున పోసుకున్నానండి నేనైతే. ఈ 27 కలుపుకుని ఇలాగా పెటర్స్ చేసుకోవాలండి చిన్న చిన్నగా. అదే ఐదు 6 7 8 11 12
ఇవి ఈ విధంగా 2 3 ముక్కలు కలిపేసుకుని మనం 5 రెడీ చేసుకుందామండి. ఇంకా ఈ చివర కొంచెం ఈ విధంగా అయితే నలుపుకుని ఉంటే మనకి కాయలు రెడీ అవుతాయండి. 2 3 అండి. సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ విధంగా. అమ్మవారికి ఈ విధంగా వెలిగించండి హారతి. ముత్యాల హారతులు పోసుకుని వెళ్తాం కదండి. నాలుగు కాయలు రెడీ అయ్యాయండి. చూసారు అట్లాగా. ఇంకొక 2 పోసుకుంటే మనకి 2 కాయలు రెడీ చేసుకుంటే 5 కాయలు పూర్తయిపోయి ఈ విధంగా మళ్ళీ 27 పోసుకుని ఇలాగా 3 కలిపి కాయలు చేసుకుందామండి రెడీగా. ఈ విధంగా అయితే 5 కాయలు రెడీ చేసుకుని కొంచెం పత్తి తీసుకుని ఇలా వెడల్పుగా పెడితే ముద్దగా వస్తుందండి కాయ. అదే ఒత్తి ఈ విధంగా మీకు 365 అయితే 365, 108 అయినా చేసుకుని అమ్మవారికి ఈ విధంగా పద్మం ముగ్గేసుకుని వెళ్ళి ఆ పద్మంలో ఈ ఒత్తి పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వచ్చండి. ముత్యాలు కూడా పేర్చుకుని వెళ్తారు చాలామంది. ఆ విధంగా ముత్యాల హారతిని ఇది నేను 365 చేశానండి అమ్మవారికని. ఆ విధంగా చేసుకొని తీసుకెళ్తానండి.
నేను 108 మీకు చేసి చూపించానండి. ఇవి 365 అండి. ఈ విధంగా డెకరేట్ చేశానండి. 365 ఒత్తులు నేను చేసుకున్నానండి. మీకు సింపుల్గా సుమారుగా ఇలాగా 108 ఒత్తులైనా చేసుకోవచ్చని మీకు చేసి చూపించానండి. ఇది 108 ఒత్తులు, ఇవి 365 ఒత్తులు. చూసారా, పిల్లలు హాలిడేస్ కదా, అందంగా సరదాగా డెకరేషన్ చేసుకోవడానికి పేపర్స్ ఇలా కటింగ్ చేసుకున్నారండి. అవి నేను ఇవి డెకరేషన్గా పెట్టి మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ.